ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ గురువారం రోజు నా చేతిలో ఉన్న ముడుపును తాకి సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉండు. నువ్వు శుభవార్తను అందుకోబోతున్నావని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకి వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి. నేను ఈరోజు గుడికి వెళ్తాను, మీ పేర్లు చదివి తప్పకుండా అర్చన అయితే చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. కొంతమందికి ప్రయోజనం అనేది లభించుంటుంది, కొంతమందికి లభించకపోవచ్చు అనమాట. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా అంతా మంచి జరిగిందండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి. స్త్రీ పురుషులకు కూడా వశీకరణం అనేది చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా సరే జ్యోతిష్యం అనేది చెప్తారు. వీరి నెంబర్ వచ్చేసి 8338555161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం అని చెప్తారండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది తప్పకుండా లభిస్తుందన్నమాట. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం అనేది చూపించబడుతుందండి. గురువుగారికి నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేయండి. సమస్యను ఉన్నట్లుగా చెప్పుకోండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ గురువారం రోజు నా చేతిలో ఉన్న ముడుపును తాకు. నీ కోసం, అంటే కేవలం నీ కోసం వచ్చినటువంటి ఈ సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉండు. ఎప్పుడు కూడా ఈ సాయిని ప్రతిరోజు వేడుకుంటూ ఉంటావు కదా, ఇంకా ఎన్నిసార్లు బాబా ఈ కష్టాలు నేను అనుభవించేది, ఇకపై నాకు సంతోషాల రాక మొదలైందని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. కానీ నాకు ఏ రోజు కూడా అనుభూతిని నేను పొందలేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఇలా ఎప్పటికీ అనుకోవద్దు. జీవితంలో ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్న నీకు ఇకపై అన్నీ సంతోషాలే అని తెలియపరచడానికి నేను తప్పకుండా నీకు ఒక మార్గాన్ని చూపించబోతున్నాను. నువ్వు ఆ మార్గం గుండా నడిచినట్లయితే తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఏ కోరికలైతే నెరవేరడం లేదని నువ్వు నిరాశ చెందుతూ ఉన్నావో వారందరికీ కూడా ఏదో ఒక మంచి అవకాశాన్ని అయితే, మంచి మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా ఆ సాయి భగవానుని వేడుకుంటూ ఈరోజు బాబాగారి సందేశాన్ని తప్పకుండా వినండి. ఈ గురువారం రోజు కేవలం నీకోసమే వచ్చినటువంటి ఈ సందేశాన్ని విని తెలుసుకో. నాకంటూ ఎవరు చెప్పాలంటే నేను ఏదైతే నేను కోరుకుంటున్నానో అది అసలు జరగడం లేదు బాబా. అసలు నిజం చెప్పాలంటే నేను ఏదైతే కోరుకున్నానో, ఏదైతే కావాలని, ఏ వ్యక్తినైతే కావాలని అనుకుంటున్నానో వారే నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. అది వస్తువైనా, మనిషి అయినా, బంధమైనా, ఇంకా ఏదైనా కావచ్చు. నా కోరిక కానీ, లేదా నేను ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి కానీ, లేదంటే నా సమస్య కానీ, ఏదైనా కానీ నాతోనే శాశ్వతంగా ఉండిపోతుందా? ఇలాగా ప్రతిరోజు కూడా నిన్ను వేడుకోవడం తప్ప నువ్వు మాత్రం నా మొర వినడం లేదు అని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. నీ ప్రశ్నలన్నిటికీ ఈరోజు బాబా ఒక గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు. నేను ఏదైతే ఎక్కువగా ఆశ పెంచుకొని ఆ వస్తువు పైన కానీ, బంధం పైన కానీ ఎంతో మమకారంతో, నేను ఎంతో ఇష్టం పెంచుకుంటున్నానో ఆ వ్యక్తి ద్వారా కానీ, లేదంటే ఆ వస్తువు ద్వారా కానీ నా నుండి దూరం చేస్తున్నావు బాబా. ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు ఇదే విధంగా నేను అనుకుంటున్నటువంటి పనిని అది ఈరోజు కాకపోయినా రేపైనా విజయం అవుతుందా నేను ఎంత దృఢంగా నమ్ముతానో దాన్ని నువ్వు ఇంకా వెనక్కు వెళ్ళే విధంగా ఆ పనినైతే నువ్వు చేస్తున్నావు. లేదంటే నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక బంధంపై ఎక్కువగా నేను ప్రేమను పెంచుకుంటే ఆ బంధాన్ని నాకు దూరం చేసేలా చేస్తున్నావు. అసలు నా జీవితమే ఇంతేనా? లేదంటే నేను పూర్వజన్మలో ఏదైనా పాపం చేశానా? లేదంటే ఈ జన్మలో తెలిసి ఎవరికైనా అన్యాయం చేశానా? ఇవన్నీ కూడా నాకైతే తెలియదు కదా. నా వంతుగా, నా మనస్సాక్షిగా నేనైతే ప్రతి ఒక్కరితో కూడా చాలా స్వచ్ఛమైనటువంటి అభిమానంతో, ప్రేమతో పలకరిస్తూ ప్రతి ఒక్కరి నుంచి మంచి కోరుకునేటువంటి మనిషిని. నీకు తెలియదా? అలాగే నేను నీ వద్దకు వచ్చినా, లేదంటే ఇంట్లోని నీ పట్టం ముందు కూర్చొని నా మనస్ఫూర్తిగా నేను ఏదైనా కానీ అనుకుంటే అందులో నలుగురు బాగుండాలని మాత్రమే కోరుకుంటునేటువంటి మనస్తత్వం నాది. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ
నాకే ఎందుకు బాబా ఈ విధంగా జరుగుతుంది అంటే నిజం చెప్పాలంటే ఈ సమాజంలో మంచి అనేది ఉండదా? లేదంటే మంచిగా ఉంటే ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయా? ఒకసారి నిజం చెప్పాలంటే మంచి మనుషులుగా ఉండడం కంటే నిజంగా అలా మిగిలిపోవడం మంచిదేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నా మనసుకు ఏ విధమైనటువంటి అంటే ఆలోచనలు కానీ ఆ విధంగా రేకెత్తుతుంటాయి. అంటే కారణం ఏమిటి? నేను జీవితం పట్ల పెంచుకున్నటువంటి అభిమానం, అలాగే నా ఆశలు ఇవన్నీ కూడా చిందరవందర అయిపోతున్నాయి. నువ్వు ఏదో ఒక రకంగా నా జీవితంలో మంచిగా ఆనందంగా ఉండే విధంగా ఆశలు పుట్టించావో, ప్రతిరోజు కూడా నా జీవితం ఇంతేలే, నా జీవితంలో ఏం మార్పు వస్తుందో కానీ నా బతికి ఇంతేలే, ఈ విధంగా నేను నిద్ర లేచినప్పటి నుంచి దూరంగా ఈరోజు గడిచేంత వరకు పడుకునేంత సమయం వరకు ప్రతిక్షణం నా మెదడులో వచ్చే ఆలోచనలు ఇవే కదా. ఎప్పుడైతే ఏ రోజైనా నేను మనస్ఫూర్తిగా ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, ఈరోజు ప్రశాంతంగా ఉంది అనుకున్నటువంటి రోజు ఏదైనా ఉందా? ఎప్పుడైనా కానీ నా ముఖంలో చిరునవ్వును మనస్ఫూర్తిగా నువ్వు చూసావా? నేను నీ బిడ్డనే కదా. నాకు తెలిసినప్పటి నుండి నేనెప్పుడూ కూడా నీ నామస్మరణ విడిచిపెట్టకుండా, ప్రతి క్షణం నిన్ను మర్చిపోకుండా బాబా అని అనుకుంటూ కాలం గడుపుతూ ఉన్నటువంటి నాకు ఎందుకు బాబా ఇలా ఈ విధమైనటువంటి శిక్షను వేస్తున్నావు? నాకంటూ స్వతంత్రంగా ఏదీ కోరుకునేటువంటి హక్కు లేదా? ఈ జీవితం అంతా కూడా ఏదో ఒక సమస్యతోనే, లేదంటే ఎవరో ఒకరు అనుకునేటువంటి బాధతోనో ఇలా విగత జీవిగా బ్రతుకుతూ అనేటువంటి శాపాన్ని ఇచ్చావా? నాకైతే ఏం అర్థం కావడం లేదు. ప్రతిరోజు కూడా బోలెడని సందేశాలను తెలియజేస్తున్నాం. అలాగే రకరకాల మనుషుల ద్వారా మంచి మంచి మాటలను కూడా నాకు ధైర్యంగా ఉండాలని నువ్వు ఏదో ఒక విధంగా మంచి మాటలు తెలియజేస్తున్నావని నాకు తెలుసు. ఎందుకంటే మరలా ఈ పిచ్చి అంటే ఈ పిచ్చి దాన్ని ఏ విధంగా ఓరడించాలో తెలియక కష్టం మీద కష్టం వస్తుంది. ఇంకా నువ్వు అలా ధైర్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని నాకు గుర్తు చేసేందుకు ఈ విధంగా ప్రతిరోజు కూడా సందేశాలను వినిపిస్తున్నావు కదూ. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అలాగే ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఉన్నటువంటి సహనం అంతా కూడా పూర్తిగా కోల్పోయింది. ఇక నాలో ఉన్నది కేవలం నేను మాత్రమే జీవించి ఉన్నాను తప్ప నా మనసులో ఏ విధమైనటువంటి ఆలోచన అయితే ఇక భావాలు కానీ, లేదంటే చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకటి చేసి నా మనసుకు ప్రశాంతంగా ఉంచు తండ్రి. అలాగే నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ కోరికను నెరవేర్చలేకపోయినా పర్లేదు, కానీ నేను ఆశగా అడుగుతున్నటువంటి నా బంధాన్ని మాత్రం నేను కోరుకున్నటువంటి జీవితాన్ని కానీ నాకు ప్రసాదిస్తే చాలు. అంతకు మించి ఇక నేనేమి మనసులో ఆస్తులు కానీ అంతస్తులు ఇవేమీ కూడా నేను ఎప్పుడు కూడా కోరింది లేదు. సంతోషంగా ఉంటే చాలు అని అనుకునేటువంటి ఈ చిన్నపాటి జీవితంలో ఆనందంగా ఉంటే చాలు, ప్రశాంతంగా గడిపితే చాలు. అంతకు మించి జీవితానికి ఇంకేం కావాలి చెప్పు? చూడమ్మా, నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తెలియచేసావు కదా. ఇప్పుడు ఈ బాబా మాటను కూడా పూర్తిగా ఆలకించు. నిజం చెప్పాలంటే నువ్వు కూడా అడిగిన దాంట్లో చాలా వరకు సత్యమే ఉంది. నిజమే, నువ్వు కోరుకుంటున్నటువంటి ప్రతి వస్తువు, లేదంటే ప్రతి బంధము నీ నుండి ఇప్పటి వరకు దూరం అవుతూనే వచ్చాయి. నిన్ను చాలా నిరాశకు గురి చేసే విధంగా కాలం నిన్ను ఎక్కువగా పరీక్ష మీద పరీక్ష పెడుతూ ఉంది. అయితే ఒక్క మాట చెప్తాను, నిన్ను ఎక్కువగా పరీక్ష మీద పరీక్షలు గురి చేసే విధంగా అటు కాలం సహకరించడం లేదు, ఇటు భగవంతుడు కూడా నీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా సహనం చేయడం లేదు. ఇదే కదా నువ్వు నన్ను అడిగినటువంటి ప్రశ్న. చూడమ్మా, నీకు ఇప్పటి వరకు ఎదురైనటువంటి ప్రతి సంఘటన కూడా కేవలం నువ్వు అన్నట్లు నీ పూర్వజన్మ కర్మ వలన కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి. నిజమే, ఎవరు ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం బట్టో, లేదంటే ఎవరు ఏ జన్మలోనో చేసుకున్నటువంటి కర్మను బట్టో ఈ జన్మలో కొన్ని పరిస్థితులు వారికి ఎదురయ్యే మాట వాస్తవమే. అయితే ఇప్పటి వరకు నిన్ను బాధకు గురి చేసిన ఆ సంఘటనలన్నీ కూడా అదే విధంగా కొనసాగుతాయని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మంచి మనసుతో మంచి ఆలోచనలు చేయాలి. కానీ నా జీవితం ఇంతేలే, ఇక నా జీవితాంతం నేను ఏ విధమైనటువంటి సమస్యతోనో బాధపడతానేమో అని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేయడం వలన నీకు మరలా అదే విధమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి తప్ప నీ మనసు స్థిమితంగా ఉండదు. ఒకవేళ నీకు మంచి జరిగినా కూడా దాన్ని నువ్వు మంచిగా చేసుకోలేవు. అంటే నీకు ఏదైనా మంచి సంఘటన కూడా ఎదురైనప్పటికీ నువ్వు మాత్రం దాన్ని నా కోసం కాదులే, నా జీవితం ఇంతేలే అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి నెగిటివ్ ఆలోచనతో నీ మనసులో నింపుకున్నటువంటి వరకు నీ మనసుకు ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది చెప్పు? కాబట్టి ఏది జరిగినా కూడా మన మంచికి అనే ధైర్యంతో ఉండాలి. కానీ ప్రతి క్షణం కూడా నీ జీవితం పట్ల నువ్వు
నిరాశ వ్యక్తం చేయాలి. అతి త్వరలోనే నీవు కోరుకున్న విధంగా నీ జీవితంలో గొప్ప మార్పులు నువ్వు చూస్తావు. అలాగే నువ్వు ఏదైతే కోల్పోతున్నావో, ఏదైతే నేను కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దూరం అయిపోతూ ఉన్నాయి బాబా అని దాని గురించి అయితే బాధపడుతున్నావో, అవన్నీ కూడా నీకు తప్పకుండా నీ ముందుకు ఈ బాబా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాస్త సహనం కోల్పోయానని చెప్తున్నావు కదా, తిరిగి మరలా అదే సహనాన్ని మూట కట్టుకొని గంపెడంతా ఆశతో ఎదురు చూస్తూ ఉండు. మీ జీవితాన్ని ప్రసాదించాలి బాబా ప్రతిక్షణం. ఎన్నో రకాలుగా పోరాడుతూ వచ్చావు కాబట్టి అంతిమ విజయాన్ని నీకు అందివ్వబోతున్నాడు. ఇప్పటి వరకు ఓర్పుగా ఉన్నావు, నేను ఒప్పుకుంటాను. శ్రద్ధ సబుడితో చాలా సహనంగా ఉన్నావు, అందుకు నీకు నిజంగా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు నువ్వు పొందనటువంటి అనుభూతిని కూడా, మంచి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ముడుపును తాకి ఇప్పుడే ఈ సందేశాన్ని విన్నావు కదా, తప్పకుండా నువ్వు ఎన్నో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు నీ మనసులో నుంచి పంపించేసాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు తప్పకుండా నువ్వు ప్రయత్నించు. నీకోసం మంచి శుభవార్తను ఈ బాబా నీకు అనుగ్రహించి ఒక గొప్ప వరంలా నీకు ఇస్తాడు. సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. నీ ప్రశ్నలన్నిటికీ మనసులో ఉన్నటువంటి సమాధానాన్ని తప్పకుండా నీకు అందించే బాధ్యతను, విధి రాతను సైతం నేను ఎదిరించగలను. మరి ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పినటువంటి మాటలను నువ్వు శ్రద్ధగా ఆలకిస్తున్నావా లేదా అనేటువంటి అనుమానం కూడా నాలో ఒక్కొక్కసారి వ్యక్తం అవుతూ ఉంటుంది. నువ్వు ఏది చేయాలనుకున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా ముందుగా నీ కోసం భగవంతుడు నిర్దేశించే ఉంచుతాడు. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నావు కదా, ఆ పనిని నువ్వు ఎంతవరకు చేశావు, దానిలో నీకు ఎంతవరకు న్యాయం అనిపించింది, అలాగే అది నీవు దానికోసం ఎంతగా శ్రమించావు, ఈ విషయాలన్నీ కూడా కేవలం నీకు తెలుసు, నీ అంతరాత్మకు కూడా తెలుసు. కాబట్టి నీవు భగవంతుడిని నమ్మినా నమ్మలేకపోయినా, నీవు అలాగే భగవంతుడితో చెప్పినా చెప్పలేకపోయినా నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే నీకు దక్కే తీరుతుంది. నీవే కాదు, ఎవరైనా కానీ ఈ లోకంలో వారి పని వారు చేసుకోలేకపోతూ చక్కగా ఉంటే, ఆ పని కూడా ఎవరికి కూడా ఎలాంటి కీడు తలపెట్టే విధంగా కాకుండా, వారు మనస్ఫూర్తిగా న్యాయపూర్వకంగా ఉండేటువంటి ప్రతి పని కూడా వెంటనే వారికి లాభదాయకంగా ఉండలేకపోయినప్పటికీ కూడా తర్వాత వారికి ఏదో ఒక రోజు కూడా ఊహించని విధంగా వారు ఆ పనిలో లాభాన్ని అయితే పొందుతారు. నువ్వు భగవంతుడిని నమ్మినా కూడా ఎక్కువగా నీకు కష్టాలనే ఎదురయ్యే విధంగా భగవంతుడు చేస్తున్నాడని నువ్వు అనుకుంటూ ఉంటావు. అది కేవలం నీ భ్రమ మాత్రమే. ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకో. నీ బాధలు కన్నీళ్లు భగవంతుడికి తెలియవు కదా, చూస్తూ ఉండు. నిన్ను ఆయన ఉద్ధరించే విధానం చూసి నువ్వు తప్పకుండా ఆశ్చర్యానికి గురి అవ్వకపోతే, ఏమిటి బాబా ఇది అని అప్పుడు నువ్వు నన్ను ప్రశ్నిస్తావు. ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో కూడా లేదు. నీకు ఉన్నటువంటి విశ్వాసం మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ఆ విశ్వాసం, ఆ నమ్మకం లేకపోతే నువ్వు ఎంతగా ప్రార్థించి మరీ ఈ సాయి ఎప్పటికీ కూడా పలకడు. ఇక సాయి వేరు, సచ్చరిత్ర వేరు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. భక్తులందరికీ కూడా మహిమాన్వితమైనటువంటి సచ్చరిత్ర ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా అనుభవమే. సాయి సచ్చరిత్రలో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. ప్రతి మాట, ప్రతి పదం అన్నీ కూడా స్వయంగా నేను చెప్పినటువంటి మధుర వాక్కులుగా భావించి సచ్చరిత్రను ప్రతిరోజు కూడా పారాయణం చేయమ్మా. నీకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా నీకు తగినటువంటి విధంగా సమాధానాలను అన్నిటినీ కూడా సచ్చరిత్ర ద్వారా నీకు తెలియచేసుకునేలా చేస్తాను. ఏదైనా కానీ సమస్య ఎదురైనప్పుడు కళ్ళు మూసుకొని బాబా అనుకుంటే మనస్ఫూర్తిగా ప్రార్థించి పరిష్కారం చూపించు తండ్రి అనుకుంటూ సచ్చరిత్రలో ఏదో ఒక పేజీ తీసి చూస్తే ఆ సమస్యకు పరిష్కారం అయితే నీకు తప్పకుండా కనిపిస్తుంది. ఈరోజు మీరు చదవబోయేది అటువంటి సంఘటనే. అయితే ఈ మధ్య ఒక చక్కగా అంటే నేను కొత్తగా విన్నటువంటి ఒకరికి జరిగినటువంటి అనుభవాన్ని గురించి మీకు అవైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇద్దరు భర్తకు కలిగినటువంటి అనుభవాన్ని ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. ఈ మాటలన్నీ కూడా భార్యాభర్తల మధ్య భార్య మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు నేను నా భర్త కన్నా ముందుగానే నిద్రలేచి మేలుకొంటాను. ఒకరోజు ఉదయాన్నే ఆయన నాకన్నా ముందే నిద్రలేచి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ, తను మాట్లాడే మాటల వల్ల నాకు అర్థమైంది. ఏమిటి అంటే, ఒక కంపెనీకి సంబంధించినటువంటి షేర్లలో పెట్టుబడి పెట్టడానికి తన స్నేహితుడితో సంప్రదిస్తూ, తన స్నేహితుడు ఒక షేర్లో
బ్రోకర్ నా భర్త షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఆ కంపెనీలో పెట్టుబడి పెడితే త్వరలోనే ఆ కంపెనీ షేరు విలువ బాగా పెరిగి లాభాలు కూడా విపరీతంగా వస్తాయని ఆ తర్వాత నాతో చెప్పారు. ఇక నా భర్తకు బాబా అంటే చాలా నమ్మకం. కొద్ది రోజులుగా సాయి సత్చరిత్ర పారాయణం కూడా చదివి ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే సత్చరిత్రలో ఏదో ఒక పేజీ తీసి చదువుతారు. ఆ రోజు కూడా స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో కూర్చొని సత్చరిత్ర చేతిలోకి తీసుకొని ఒక పేజీ తెరిచాడు. ఆశ్చర్యంగా అది 25వ అధ్యాయం. ఆ అధ్యాయంలో దాము అన్న పత్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలను గడిద్దామని కోరదలిచినటువంటి సంఘటన ఉంది. దాము అన్న మాధవరావుకు ఉత్తరం రాశాడు. మాధవరావు బాబాకు ఆ ఉత్తరం చదివి వినిపించగానే బాబా ఉన్నదానితో తృప్తి పడమకు అతనికి ఇంట్లో ఏమీ లోటు లేదు కదా, లక్షల కోసం వెంటపడవద్దని చెప్పు అని చెప్పాడు. నా భర్త ఆ అధ్యయనాన్ని చదివిన తర్వాత అది బాబాగారు ఇచ్చినటువంటి సలహాగా భావించాడు. అసలు ఆ రోజున చాలా పెద్ద మొత్తంలో తను అనుకున్న కంపెనీ షేర్లలో పెట్టుబడి పెరిగి అనుకున్నాడు. ఇక ఈ సంఘటన బాబా చేసినటువంటి హెచ్చరిక. పెట్టుబడి పెట్టకూడదని చెప్పి నిర్ణయించుకున్నాను. కానీ నా భర్త అటువంటి నిర్ణయం తీసుకోవడం నచ్చలేదు. అతనికి చాలా ఎంతో అంటే ఆశ్చర్యానికి గురయ్యాడు. కనీసం కొద్ది మొత్తం అయినా సరే పెట్టుబడి పెట్టమంటూ బలవంతం పెట్టి ఎలాగో అలాగ ఒప్పించాడు. ఇక 2 రోజుల్లో ఆ షేరు విలువ బాగా పడిపోయి పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా బాగా నష్టపోయారు. ముందే అనుకున్న ప్రకారంగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఉంటే మేము బాగా నష్టపోయి కష్టాలు అనుభవించే వాళ్ళం. ఎప్పటికీ పూడ్చలేనటువంటి నష్టాలను మేము అనుభవించి ఉండేవాళ్ళం. అటువంటి కష్టానికి మేము లోను కాకుండా సమయానికి సలహా ఇచ్చినటువంటి బాబాకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? బాబా హెచ్చరించినా కూడా నా భర్త అవేమీ కూడా పట్టించుకోకుండా తెగించి పెట్టినటువంటి కొద్దిపాటి మొత్తం నష్టాన్ని మిగిల్చింది. బాబా ఇచ్చినటువంటి సలహాను నా భర్త పూర్తిగా పాటించలేదు. ఇక మనిషి అన్నవాడు ఒకసారి శిఖరాగ్రం నుండి ఏ విధంగా కిందకు జారిపోతాడో ఈ యొక్క సంఘటన ద్వారా నాకైతే పూర్తిగా అర్థమైంది. ఈ విధంగా బాబాగారు మనకు ఏ విధమైనటువంటి అంటే మనకు కావలసినటువంటి సలహాను ఏ రూపంలో అంటే ఒక సచ్చరిత్ర ద్వారా కానీ ఇవ్వచ్చు, లేదా ఎవరి ద్వారా అయినా కానీ ఒక చక్కటి సందేశం ద్వారా అయినా కావచ్చు, లేదా మనకు గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ బాబాగారి కొన్ని సందేశాల రూపంలో మనకు ఎదురుపడవచ్చు. అలా మనం చెప్పలేనటువంటి మనకు ఏదైనా కానీ అత్యవసరమైనటువంటి సహాయం కావాలన్నా, లేదంటే మనం దేనికోసమైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఆ సమస్యకు మనకు పరిష్కారం దొరకనప్పుడు బాబాగారు మనకు ఏదో ఒక రూపంలో అయితే మనకైతే అందుకు తగినటువంటి చక్కటి పరిష్కారాన్ని మనకు తెలియపరుస్తారనమాట. ఇది మనం ఆయనపై పెట్టుకున్నటువంటి నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సంఘటన ద్వారా మీకు బాగా అర్థమైంది ఏమిటి అంటే ఈ సంఘటన ద్వారా మనకు ఏదైనా కానీ ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనకు అది మంచిదా కాదా అని మనం విపరీతంగా ఆలోచించుకునేటువంటి సమయంలో బాబాగారు మనకు అది మంచిదైతే మంచిదని, లేదా దాని ద్వారా మనకు ఏదైనా నష్టం కానీ, లేదంటే దాని ద్వారా మనకు ఏదైనా బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయని అనుకుంటే మాత్రం దాని పట్ల కాస్త ఆలస్యం చేయడమో, లేదంటే అది ఇంకాస్త వెనక్కి వెళ్ళిపోవడమే ఇలా చేస్తూ ఉంటాడు అన్నమాట. అయితే అలాంటప్పుడు మనం ఏంటంటే మనం కూడా ఆయన్ని అర్థం చేసుకొని ఒక్కొక్కసారి మన కోరిక నెరవేరినప్పుడు కానీ, లేదంటే మనం అనుకున్నటువంటి పనులలో ముందుకు సక్సెస్ రాలేకపోయినప్పుడు ఏంటంటే బాబాని ఎప్పుడు కూడా మనం దూషించకుండా ముందు ఏం జరుగుతుందో మనకు ఎవరికి తెలియదు కాబట్టి, చూడడం తప్ప మనం ఏమీ చేయలేం కాబట్టి మనం ఎప్పుడు కూడా బాబాపై పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచుకోవాలని ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను. ఇలా మనం ఎప్పుడైతే బాబాగారిపై పూర్తి విశ్వాసం నమ్మకాన్ని ఉంచుకుంటామో మనకంతా కూడా మంచి జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కానీ నమ్మకాన్ని ఉంచుకోవాలి. నమ్మకాన్ని కోల్పోతే మాత్రం ఇక ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం ఆ పని మనకు జరుగుతుందా లేదా అని అపనమ్మకాన్ని ఎప్పుడు కూడా మనం ఉంచుకోకూడదు. ఎందుకంటే మనం ఆ పనిని చేయాలి అనుకున్న నాడే మనం ముందుగానే మన మెదడులో ఆలోచించుకోవాలి, మనం చేస్తున్నటువంటి పని మనకు సెట్ అవుతుందా లేదా అని, మనం చేస్తే ఆ పని మనకు మంచిగా జరుగుతుందా లేదా అని. నువ్వు ఆ పనిని సగం మధ్యలో వదిలేసి నాకు పని జరగలేదంటే ఎలా చెప్పండి? ఏదైనా మనం పూర్తిగా పనిని మొదలుపెట్టినప్పుడు అది పూర్తిగా చేసేంత వరకు విడవకూడదు. అలా ఉంటేనే మనం అనుకున్న పనిని అది ఏదైనా కానీ విజయాన్ని తప్పకుండా మనం సాధించగలమని మీకు నేను ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను. బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి.
రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.